గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట. అది వినగానే డింగ్ మన జ్ఞాన బలి పెరిగిపోద్ది. ఫ్లాష్ బ్యాక్. ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి, శిక్ష ప్రకారం మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. ఎందుకని మీ పోలీసు రోజులు పెట్టే పరిస్థితి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. ఎందుకని మీ పోలీసు రోజులు పెట్టే పరిస్థితి. పోలీసులు మీ గాలి కూడా తీస్తా, జాగ్రత్తగా ఉండండి. పోలీసులు కూడా చొక్కాలు ఇప్పేయండి, మీ బట్టలు ఇప్పేయండి. పోలీసులు బట్టలు ఇప్పి తరలిస్తా. ఇదొక చిన్న శాంపుల్ మాత్రమే. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా చాలా బలంగా తీసుకుంటుంది. దీనికి మీరు ఏమంటారు సార్? మూసుకుంటారు.